జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు వెట్ ఫార్మా కురిచేడు రోడ్ దర్శి మా వద్ద గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును. 24 గంటలు డాక్టర్ సౌకర్యం కలదు. పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించును. గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడును. విచ్చేయండి మన చందు వెట్ ఫార్మా, ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. సెల్ 9160027664. దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్లో గల డిఎస్పీ కార్యాలయంకు సమీపంలో రోడ్డు ప్రక్కన ఆగి ఉన్నటువంటి మినీ లారీలోని డాష్ బోర్డును పగలగొట్టి అందులోని నగదును దొంగలు చాకచక్యంతో దోచుకెళ్లిన సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. దర్శి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా సిఐ వై రామారావు, ఎస్ఐ ఎం మురళి దొంగల్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం వేపగుంపల్లి అలాగే మరో గ్రామాలకు చెందిన దుర్గం రామకృష్ణతో పాటుగా 6గురు కలిసి 53 గొర్రెల్ని మినీ లారీలో వినుకొండకు తీసుకెళ్లి అమ్ముకొని వచ్చిన నగదును మినీ లారీ డాష్ బోర్డులో పెట్టి తాళం వేసి తిరుగు ప్రయాణంలో దర్శికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. దర్శిలో భోజనం చేసేందుకు హోటల్కు వెళ్ళగా ఆ సమయంలో గుర్తు తెలియని దొంగలు మినీ లారీ అద్దాన్ని అలాగే డాష్ బోర్డును పగలగొట్టి నగదు తీసుకెళ్లటం జరిగింది. కొద్ది సమయం తర్వాత గొర్రెల వ్యాపారులు మినీ లారీ వద్దకు వచ్చి అక్కడ పరిస్థితి చూసి దొంగతనం జరిగిందని గుర్తించి దర్శి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ ఎం మురళి దర్శిలోని సీసీ కెమెరాలను పరిశీలించి మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరిని ప్రస్తుతానికి అనుమానితులుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 3,90,000 దొంగతనానికి గురైనట్లుగా దర్శి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావటం జరిగింది.